నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలు కౌంటింగ్ రోజు కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు చేసిన నేపథ్యంలో టెన్షన్ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక ఇందులో భాగంగానే ఇప్పటికే పలు జిల్లాల్లో 144 సెక్షన్ను కూడా విధించారు పోలీసులు. ఇక కార్డన్ సెర్చ్ కూడా చేపడుతున్నారు. ఇక కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. మరి ఈ నేపథ్యంలో ఏపీలో కౌంటింగ్ కూడా ఎన్నికల కమిషన్కు సవాల్గా మారింది. మరి కౌంటింగ్ ఎలా జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే దీనికి సంబంధించి వైసీపీ కూడా కొన్ని కుట్రలకు తెరలేపుతుందని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా కౌంటింగ్ ఎలా జరిగే అవకాశం ఉంది, ఆ రోజు కూడా ఏమైనా ఘటనలు చెలరేగుతాయా వంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పటికే పోలింగ్ తర్వాత కూడా దాడులు కొనసాగడంపై ఈసీ సీరియస్ అయింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే కౌంటింగ్ రోజు కూడా గొడవలు చెలరేగే అవకాశం ఉంది అని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందులో భాగంగానే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి, కార్డన్ సెర్చ్ కూడా నిర్వహిస్తున్నారు. అయినా కూడా మరి వైసీపీ కుట్రలకు తెరలేపింది అంటున్నారు. ఆర్ఓలో కూడా భయపడిపోయి మెడికల్ లీవ్లు అడుగుతున్న పరిస్థితి. సో కౌంటింగ్ ఎలా జరిగే అవకాశం ఉంటుంది? ఆ రోజు ఏమన్నా హింసాత్మక ఘటనలు మళ్ళీ చెలరేగే ఆస్కారం ఉంటుందంటారా? ఇప్పుడు కౌంటింగ్ అనేది చాలా కీలకమైన ప్రక్రియ. అది దానికోసం అని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు కూడా కొంత తీసుకుంటున్నారు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మాట అంతవరకు వాస్తవం. కాకపోతే ఏంటంటే ఇక్కడ అందరికీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లు అందరి మనసుల్లో కూడా ఉన్నాయి. అందరూ కూడా డౌట్ పడుతూనే ఉన్నారు. అసలు డౌట్ పడాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వము కరెక్ట్గా డెసిషన్స్ తీసుకొని శాంతి భద్రతలను ఎట్టి పరిస్థితుల్లో మనం కాపాడాలి అన్న కృతనిశ్చయంతో ఉంటే అసలు ఇన్ని అనుమానాలు రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు రావాలి? ప్రభుత్వం ఉన్నదే ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేయటానికి. ప్రశాంతంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా లెక్కబెట్టి చెప్పటానికి. దీనికోసమే కదా మనం కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ముఖ్య అధికారి వాళ్ళ కింద మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేయటం, ఇంత వ్యవస్థ పెట్టుకున్నది దానికోసమే కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటి అంటే, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆ జవహర్ రెడ్డి పనితీరు మీద ఇప్పటికీ ఒక శతకోటి అనుమానాలు ఉన్నాయి. ఇతన్ని అసలు ఇప్పుడు ప్రస్తుతం అందరూ డిస్కస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, జవహర్ రెడ్డిని మార్చాలి అని చెప్పి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికే ఎన్నికల సంఘానికి పుంఖానుపుంఖాలుగా నోటీసులు వెళ్ళినాయి, కంప్లైంట్లు వెళ్ళినాయి. వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి. పోలింగ్ అయిపోయింది, యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రేపొద్దున కౌంటింగ్. ఈ పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలో చాలా ఎపిసోడ్స్ జరిగినాయి. అంటే ఉదాహరణకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్తో సహా ఇటువంటివి చాలా జరిగినాయి. సిటీ ఏర్పాటు, కేసుల దర్యాప్తు, అరెస్ట్ చెయ్యకపోవడం, ఆ సిట్ రిపోర్ట్ ఇవ్వడం, 150 పేజీల రిపోర్టు, దాని మీద ఇంకా యాక్షన్ ఇప్పటివరకు మొదలు కాకపోవటం. సిట్ రిపోర్ట్ ఇచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? 2 days అవుతుంది. 3 రోజులు అయింది. మరి యాక్షన్ ఇంకా ఇనిషియేట్ కాలేదే. ఇనిషియేట్ కాకపోవటానికి కారణం ఏంటి? ఎటు నుంచి ఎటు చూసినా చీఫ్ సెక్రటరీ దగ్గర ఆగుతున్నది సమస్య. అందుకనే రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి జవహర్ రెడ్డి ఉండగా, ముఖ్య ప్రధాన కార్యదర్శికి ఉండగా కౌంటింగ్ సజావుగా జరుగుతుందా జరగదా అనే దాని మీదే ఇప్పుడు చర్చలన్నీ నడుస్తూ ఉన్నాయి. మనమేదో ఇక్కడ కూర్చొని స్టూడియోలో కూర్చొని జవహర్ రెడ్డిని అనుమానించటం కాదు, ఏదో జవహర్ రెడ్డి వ్యవహార తీరు కరెక్ట్గా లేదు అనేదో మనం జడ్జిమెంట్ ఇవ్వటం కాదు. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే, ఇప్పుడు ఈవీఎంలు బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడా లేదా, అవుతాడా కాడా, పోలీసులు తప్పించారా, అతనే తప్పించుకున్నాడా, దీని అందరికీ బాధ్యులు ఎవరు, వీళ్ళ కాల్ హిస్టరీలు తీస్తే అన్నీ తెలిసిపోతాయి. ఇటువంటివన్నీ వస్తున్నాయి కదా. అందుకని మనం జవహర్ రెడ్డిని ఎక్యూజ్ చేస్తున్నాం తప్ప మనమేదో ఇక్కడ కూర్చొని జడ్జిమెంట్ చెప్పట్లేదు. మనం చీఫ్ సెక్రటరీ కరెక్ట్గా చేయట్లేదు అని మనం స్టేట్మెంట్ ఇచ్చామనుకో, నువ్వు వచ్చి చేయగలుగుతావా? వాళ్ళు ఐఏఎస్ అధికారులు, వాళ్ళు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి. కానీ
మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే న్యాయ వ్యవస్థలో చెప్తారు, న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక కొటేషన్ ఉంటుంది. న్యాయం చెయ్యటమే కాదు, న్యాయం జరిగినట్టు చూపించాలి అని కూడా. అట్లాగే పరిపాలన సాగించటం కాదు, పరిపాలన సజావుగా సాగుతుంది అన్న కాన్ఫిడెన్స్ని ప్రజల్లో నింపాలి. అక్కడ జవహర్ రెడ్డి విఫలమయ్యాడు. అందుకని ఇన్ని అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. సార్, ఇప్పటికే వాలంటీర్లను అడ్డు పెట్టుకొని లేకపోతే సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేసింది. సో దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు. అంటే పోలింగ్ మేము అనుకున్నట్టు జరగలేదు, అట్లీస్ట్ కౌంటింగ్ అయినా నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అంటే ఇంకా కౌంటింగ్ రోజు మరి ఎలాంటి చర్యలకు పాల్పడబోతుంది వైసీపీ అన్న డౌట్ కూడా అందరిలో వస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పోలింగ్ ఏజెంట్లుగా ఎవరైతే పాల్గొంటారో కూటమి తరఫున వాళ్ళపై, అంటే వాళ్ళకి ఏమైనా ఛార్జ్ షీట్లు ఉన్నాయా, వాళ్ళపైన కేసులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అవన్నీ కూడా బయటికి తీస్తున్న పరిస్థితి. అలాగే ఆర్ఓలు కూడా మెడికల్ లీవ్లు అడుగుతున్న పరిస్థితి. అంటే ఇంక ఎలాంటి కుట్రలు జరగబోతున్నాయంటే చేయబోతుందంటారు వైసీపీ? ఎలా ఉండబోతుందంటారు కౌంటింగ్? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలో ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలనకి దర్పణంగా ఉన్నాయి. ఇదే శాంపుల్ పరిపాలన జరిగింది, అది అప్పుడు బయటికి రాలా. ఇప్పుడు కూడా ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత 13వ తారీఖున జరిగితే ఏ వ్యవస్థ కూడా స్పందించకుండా 21వ తారీఖు వరకు దాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నం చేశారంటే ఎన్ని వ్యవస్థల్ని ఏ దశల్లో మేనేజ్ చేస్తున్నారనేది మనకు అర్థమవుతూ ఉంది. వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్న లోకల్ స్టాండ్ ఏముంది మాట్లాడటానికి? ఆయన ప్రభుత్వంలో ఆయన ఎవరు? ఆయనకున్న స్థాయి ఏంటి? ఆయనకున్న అర్హత ఏంటి? ఆయన ఈ పోలింగ్ని ఒక అన్ని రకాల అక్రమాలు చేయడానికి రకరకాల పోలీసు స్థాయి అధికారులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న తర్వాత ఈ అక్రమాలకు సంబంధించి మొదటిసారి కేంద్ర ఎన్నికల సంఘమే గుర్తించింది. మేము ఇచ్చిన ఆదేశాలని మీరు అమలు చేయట్లేదు. ఏం అమలు చేయట్లేదు? వీటిల్లో జరిగిన అక్రమాలను సరిదిద్దమని చెప్పి ఎన్నికలకి చాలా ముందుగా ఏర్పాట్లు చేసే భాగంగా వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు 3 వచ్చారు. వచ్చి ఇక్కడ చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కూడా వచ్చారు. అప్పుడు కూడా చెప్పారు, మీరు కేంద్ర ప్రభుత్వ అధికారులు అనేది గుర్తుపెట్టుకోండి, ఐఏఎస్లు ఐపీఎస్లు, మీరు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతగా పనిచేయాలి తప్ప మీరు రాష్ట్ర ప్రభుత్వంలో కుమ్మక్కయ్యి వాళ్ళు చేసే అక్రమాలకు గనక మీరు గనక బాధ్యులైతే మాత్రం మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఎవరో బయట వ్యక్తులు చెప్పలేదు, బయట పార్టీలు చెప్పలేదు. రెండోసారి అసాధారణంగా వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. వచ్చినప్పుడు కూడా వాళ్ళు చర్యలు తీసుకోకపోవటం వలన ఎన్నికలకు ముందే కూడా ముగ్గురు కలెక్టర్లని, ఎస్పీలని, వీళ్ళందరినీ ఐజీ ర్యాంక్ ఆఫీసర్లను కూడా తీసేశారు. కాబట్టి ఎన్నికలు మేము అనుకున్నట్టు జరగలేదు అంటే నువ్వు అనుకున్నట్టు అంటే నువ్వు అక్రమాలు చేయడానికి ప్లాన్ వేసావు. అక్రమాలకి బ్రేక్ వేసింది ఎన్నికల సంఘం. అది నువ్వు ఎన్నికల సంఘాన్ని అడగాలి. ఎన్నికలు మేము అనుకున్నట్టు ఎందుకు జరగనివ్వలేదు, మేము ఈ అధికారులు ఉంటే మాకు లోపాయికారి ఒప్పందం ఉంది, అలాంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు అని ఆయన బహిరంగంగా బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. అది ప్రజలు సమాధానం చెప్పలేరు. ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ప్రజలది కాదు. మేము అనుకున్నట్టు జరగలేదు. నువ్వు ప్రభుత్వంలో ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా నీ మాట చెల్లుతుంది, అక్కడ ఇంకెవరిది చెల్లటానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన మాట్లాడేది పవిత్రమైన మాట కాదు, ఏదైనా కూడా అసాంఘికమైన కార్యక్రమాలు, చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తుంటే ఇతర రాజ్యాంగ వ్యవస్థలో మౌన సాక్షుల్లాగా కూర్చోవు ఎక్కడా కూడా. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే విఫలమైనట్టు అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారికి నోటీస్ వచ్చింది కదా, నువ్వు ఎందుకు దీన్ని దాచిపెట్టావు అని. 13వ తారీఖున ఆయన ఈవీఎంను పగలగొడితే అంత పెద్ద సంఘటనని జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదు, రిటర్నింగ్ ఆఫీసర్ పట్టుకోలేదు, అక్కడ పోలింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక అన్నోన్ పర్సన్ అంటే వచ్చిన వ్యక్తికి ఎందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ లేచి నుంచున్నాడు. తర్వాత ప్రతి పోలింగ్ బూత్ దగ్గర సెంట్రల్ పోలీస్ ఉంటుంది, స్టేట్ పోలీస్ ఉంటాయి కదా. ఇంతమంది సిబ్బంది ఉండి ఎవడన్నా పైనుంచి ఆకాశరామన్ వచ్చి పగలగొట్టి వెళ్ళాడా? అంత స్పష్టంగా అది బయట వీడియో వచ్చి లోకేష్ గారు అక్కడికి ట్వీట్ చేసి కంప్లైంట్ చేసే వరకు కూడా ఈ ఇష్యూ బయటకు రాలేదు కదా. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడేదంటూ అర్థం లేదు. దీనికి ఆయన ఏమైనా సమాధానం చెప్పగలడా? ఎందుకు ఇలాంటి సంఘటన జరిగింది, ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదనే దానికి ఆయన చెప్పలేడు కదా. అట్లాగే ఇప్పుడు రేపు మీరు అడిగారు కౌంటింగ్ బూతుల దగ్గర తెలుగుదేశం ఏజెంట్లని కూర్చొనివ్వకుండా వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ రికార్డులు ఉన్నాయా అని వెరిఫై చేయడం కోసం వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ చాలా ముందుగా ఇవ్వమని.
అసలు ఆ పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం వాళ్ళు కూర్చోవద్దని కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ వాళ్ళ నాయకులు వాళ్ళని బయటకు లాక్కెళ్ళిపోయారు ఏజెంట్లని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏకపక్షంగా మేము రిగ్గింగ్ చేసుకుంటాం. గతంలో అదే జరిగిందంటే ఈసారి ఫస్ట్ టైం తెలుగుదేశం అభ్యర్థులు ఇతర పార్టీల అభ్యర్థులు ఏజెంట్లుగా పోలింగ్ స్టేషన్లో కూర్చోవడం అనేది జరిగింది. గతంలో ఏకపక్షంగా జరిగింది. అది కూడా వాళ్ళు సహించలేక బయటకు లాక్కొచ్చి కొట్టారు కదా. ఇప్పుడు నిన్న ఆయన చూపించాడు కదా, ఆయన పేరు నంబూరు శేషగిరిరావు గారిని ఎంత కొట్టుడు కొట్టారు. ఆయనకి అసలు మెడికల్ ఇది కూడా లేకపోతే కూడా పొలంలోకి వెళ్ళి దాక్కున్నాడు. గ్రామాలే విడిచెళ్ళిపోయినాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ చేసిన దౌర్జన్యాలకి ఇప్పుడు దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెబుతాడు? అప్పుడు ప్రభుత్వం ఎడదే ఉంది కదా, లాండ్ ఆర్డర్ అమలు చేయాల్సిన బాధ్యత. అట్లా గ్రామాలు వదిలిపెట్టి వేరే గ్రామాలకి వేరే రాష్ట్రాలకి తరలిపోయారంటే వీళ్ళ దాష్టికాలు ఎలా జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది కదా. అందుకనే వాళ్ళు ఏంటంటే కనీసం ఇప్పుడు ఆయన అనేది ఎట్టాగూ మేము పోలింగ్లో అక్రమాలు చేసిన ప్లానింగ్ బెడిసికొట్టింది, ఇప్పుడు కౌంటింగ్ దగ్గరన్నా మాకు అవకాశం ఇస్తారా అంటే వీళ్ళ అభ్యర్థుల జాబితానే వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు యాక్టివ్గా ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీద ఏదో ఒక కేసు పెట్టారు. ఆ యాక్టివ్గా ఉన్న కార్యకర్తలే రేపు ఏజెంట్లుగా పాల్గొంటారు. కాబట్టి ఎక్కువ మంది మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూర్చోవడానికి అనర్హులు అవుతారనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ఇది ఎక్కడ కూడా ఎన్నికల సంఘ నియమావళిలో లేదు. ఏది ఎన్నికల్లో కూర్చున్న వాళ్ళ మీద పాత కేసులు ఉన్నాయా లేదా అని. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన 2-3 పేజీలు లిస్ట్ ఉంది ఆయన మీద ఉన్న క్రైమ్స్. అది మర్డర్ కేసు నుంచి అటెంప్ట్ మర్డర్ కేసు, రేప్ కేసులు, రకరకాల కేసులు. అంటే మరి ఆయన అభ్యర్థిగానే ఉండటానికి అడ్డం లేని ఇది 2 గంటల సేపు 3 గంటల్లో కూర్చుంటాడు ఆ ఏజెంట్ అక్కడ. అది కూడా దానికి బార్కేడ్స్ పెట్టుంటారు ఏజెంట్లు కూర్చునేదానికి, ఈవీఎంలు లెక్క పెట్టేదానికి కూడా. సపోజ్ జైల్లో కనుక ములాఖత్తులో కలిసేటప్పుడు జైలు ఖైదీ ఏమో లోపల ఉంటాడు, విజిటర్స్ బయట ఉంటారు, అంత బందోబస్తు ఉంటుంది. కావాలని ఏంటంటే అక్కడ కూడా ఏజెంట్లు లేకుండా చేస్తే వీళ్ళు ఆ మ్యానిపులేషన్ చేయొచ్చు అని. మీరు అడిగారు ఆర్ఓలు కూడా భయపడుతున్నారని. ఇప్పుడు ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతుంటే దానికి బాధ్యతనే వాళ్ళని చేస్తున్నారు. మరి నిజంగానే వాళ్ళకి ఆ భయం ఉంటుంది, రేపు అక్కడ ఎలాంటి బాంబులు వేస్తారో ఏంటో అనేది. వీళ్ళు అందులో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేడు అంటే చాలామందికి అనుమానం ఏంటంటే ఆయన అక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ ఏదో స్పాట్ పెడతాడు అని. ఆ అనుమానం కూడా ఉండబట్టికే ఆర్ఓలు కూడా భయపడుతున్నారు. మొన్న స్వయంగా చూశారు వాళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ జరిగింది కూడా అధికార పార్టీ నుంచి జరిగినాయి. సిట్ వాళ్ళు కూడా చెప్పింది అదే, అధికార పార్టీ వాళ్ళు చేశారని. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి మేము బలైపోయామని ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు బాధపడుతున్నాడు. అసలు ఆయన హౌస్ అరెస్ట్ నుంచి వెళ్ళిపోవటం అనేది ఎట్లా జరుగుతుంది? ముందు సంబంధించిన గన్మెన్లను వాళ్ళని కూడా తీసుకోవాలి కదా. సార్, ఇప్పటికే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వాటికి కూడా లాక్స్ సరిగ్గా వేయలేదని కూడా అప్పుడు ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన పరిస్థితి. మీరు ఇందాక ఎవరైతే పోలింగ్ తర్వాత దాడులకు పాల్పడ్డారో వాళ్ళకి సిట్ నివేదిక డీజీపీకి అందజేసింది. సో ఆ నివేదికపై కూడా మీరు ఇందాక అన్నట్టు ప్రతిపక్షాలు బయటకు రిలీజ్ చేయమని కూడా అడిగాయి. ఇంత జరుగుతుంది. ఈ పిన్నెల్లి ఘటన కూడా 13వ తారీఖు జరిగితే ఇప్పుడు బయటకు వచ్చింది. సార్, ఇంత జరుగుతుంటే అంటే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న వైసీపీ ముఖ్య నేతలు కొంతమంది, అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, అంబటి గారు కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈరోజు అక్కడ రిగ్గింగ్ జరిగింది, ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ పగలగొట్టారని అంటే ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఈ రోజు వాళ్ళు బయట పెట్టాలని ఎలా చూడొచ్చు? అండ్ ఇంకో విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారు కావచ్చు, అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా కొన్ని జిల్లాల్లో రిగ్గింగ్ జరిగింది అని చెప్పి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. సో అది ఈ రోజు విచారణకు కూడా రాబోతుందట. సో ఎలా ఉండబోతుందంట సార్ కౌంటింగ్ రోజు? అంటే జనరల్గా అంటే మేము జర్నలిస్టులుగా మేము కొన్ని అసెస్మెంట్లు వేసుకుంటాం. ఆ అసెస్మెంట్లు ఏంటి అంటే మీకు ఉదాహరణకి 2-3 ఉదాహరణలు చెప్తా. పోలింగ్ జరిగిన తర్వాత ఎవరైతే వచ్చి అక్కడ రిగ్గింగ్ జరిగింది, ఇక్కడ రిగ్గింగ్ జరిగింది, ఇక్కడ పోలీసులు పనిచేయలేదు, అక్కడ పోలీసులు పనిచేయలేదు, అక్కడ ఆ పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టారు అని చెప్తారో వాడు ఓడిపోతున్నట్టు లెక్క. ఇది మాకు జర్నలిజంలో బేసిక్గా మాకు ఒక అంచనా ఉంటుంది మాకు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే రీపోలింగ్ జరుగుతుందో కొన్ని చోట్ల రీపోలింగ్ జరుగుతుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రీపోలింగ్ జరగలేదు, కానీ మామూలుగా అయితే రీపోలింగ్ జరుగుతుంది. ఎక్కడైతే రీపోలింగ్ జరుగుతుందో అక్కడ ఒక పార్టీకి ఒక 1000 ఓట్లు ఉన్నాయనుకో, మొదటి పోలింగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 800 ఓట్లు వచ్చి తెలుగుదేశానికి 200 ఓట్లు వచ్చినాయనుకో, రీపోలింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 400 వచ్చి తెలుగుదేశానికి 600 వస్తాయి. అంటే చెప్తున్నా, ఉదాహరణకు చెప్తున్నా. అంటే రీపోలింగ్ అనేది
అప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని మార్చేస్తుంది. ఇటువంటివన్నీ బేసిక్గా కొంత జర్నలిజంలో జర్నలిస్ట్గా, అంటే ఇప్పుడు ఈ తరం జర్నలిస్టులు కాదు కానీ నా తరం వరకు అది అందరికీ ఇటువంటి కొన్ని పైన పాయింట్లు కొన్ని ఉంటాయన్నమాట. మేము అవి చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు జరిగింది ఏంటి అంటే చాలామంది చాలా ప్రాంతాల్లో కాకినాడ సిటీతో సహా వాళ్ళందరూ వచ్చేసి పోలీసులు ఇచ్చేశారు, పోలీసులే తెలుగుదేశం గుండాల్లాగా ప్రవర్తించారు, పోలీసులు అసలు ఇది చేయలేదు, ఆపలేదు, తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ జరుపుతుంటే ఆపలేదు, మమ్మల్ని ఆపారు తప్ప వాళ్ళని ఆపలేదు అని వల్ల ఏడ్చారు చాలామంది. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళందరూ ఆ క్యాండిడేట్లందరూ చూసుకున్నారు, పోలింగ్ ఎక్కడా కూడా వాళ్ళకి అనుకూలంగా కనపడలేదు, అందుకని బయటికి వచ్చి బ్లేమ్ పోలీసుల మీద వేస్తున్నారు, పోలీసులందరినీ తెలుగుదేశం గూండాలు అని చెప్పి చెప్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇన్ని రోజుల నుంచి కాపాడుతున్నది తెలుగుదేశం వల్ల పోలీసులే కదా. పోలీసులు కాపాడకపోతే అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాడు హౌస్ అరెస్ట్ నుంచి జంప్ అయిపోయి హైదరాబాద్ పారిపోడు కదా. అంటే పోలీసులు ఎవరికి సహాయం చేస్తున్నారు? ఎన్నికల సంఘం పల్నాడు జిల్లా ఎస్పీని మారిస్తే గగ్గోలు పెట్టారు. ఆ ఎస్పీ వచ్చి ఏదైనా రిపోర్ట్ అడిగితే కింద వాళ్ళన్నీ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. ఈ కింద ఉన్న పోలీసులందరూ ఎవరి మనుషులు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులే కదా. అదేవిధంగా చంద్రగిరి తెలుగుదేశం క్యాండిడేటు తిరుపతి వచ్చి స్ట్రాంగ్ రూములు పరిశీలించుకుంటుంటే పులివర్తి నాని అతని మీద దాడి చేస్తే కేసులే పెట్టలేదు, అరెస్టులే చేయలేదు. 38 మంది కేసులు పెట్టారు, 38 మంది అక్యూజ్డ్ ఉంటే 14 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళందరూ ఐడెంటిఫైడ్, వాళ్ళు అని పోలీసులు ఐడెంటిఫై చేసినా ఈ రోజు వరకు అరెస్ట్ లేదు. అంటే పోలీసులు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు? ఒక్క తిరుపతిలోనే కాదు, ఒక్క పల్నాడు జిల్లాలోనే కాదు, విశాఖపట్నంలో అదే జరిగింది, కాకినాడలో అదే జరిగింది. అన్ని చాలా ప్రాంతాల్లో, రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో వైసీపీ మూకలు ఎగబడి దౌర్జన్యం చేస్తున్నా కానీ పోలీసులు అట్లా నిలబడిపోయి చూశారు. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఏం చేస్తే ఏమవుతుందో అన్న భయంగానే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ముందరికి వచ్చి మనం ఈ దౌర్జన్యాన్ని మనం ఆపుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలి అన్న కృతనిశ్చయానికి వచ్చి ఇంత అధికార పార్టీ ఇంత విచ్చల విడిగా దాడులు చేయిస్తున్న పోలీసుల సహాయంతో వాళ్ళు ఇన్ని రకాల కుట్రలు పన్నుతున్నా కానీ ప్రజలు అధిక సంఖ్యలో బయటికి వచ్చి ఓట్లు వేసుకున్నారు. ఇంత పోలింగ్, ఇంత భయానకమైన వాతావరణంలో, అంటే 5 సంవత్సరాల నిరంకుశ పాలనలో నోరు మెదపటానికి భయపడ్డ ప్రజలు బయటికి వచ్చి ఓట్లు వేసుకున్నారు. ఈ వైసీపీ మోకల్ని ఛేదించుకుంటూ వచ్చి ఒక్కొక్కళ్ళు ఓటేసుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే ఈ కౌంటింగు కరెక్ట్గా జరగకూడదు. ఎక్కడ గొడవలు సృష్టించాలి అంటే పోస్టల్ బ్యాలెట్ల దగ్గర గొడవలు సృష్టించాలి అని మొదలుపెట్టారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయంగానే మనకు తెలుస్తుంది, ట్రెండ్ తెలిసిపోతుంది. ఈ నియోజకవర్గంలో కాకినాడ సిటీలో ఎవరు గెలవబోతున్నారు అని ఒక ట్రెండ్ తెలుస్తుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఈజ్ ఇండికేషన్. అది తెరవేయంగానే అందులో అన్ని తెలుగుదేశానికి ఓట్లు ఉన్నాయనుకో, ఇంకా వైసీపీ ఎత్తిపోయినట్టే. ఈ తరహా ఇది వచ్చేసిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్లు అక్కడ నిలబడరు. ఇంకా వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు ఉండరు అక్కడ. ఎందుకు? గెలిచిన వాళ్ళు చాలా అగ్రెసివ్గా మారిపోతారు కాబట్టి వాళ్ళు మెల్లగా జారుకుంటారు. దీన్ని ప్రివెంట్ చేయటానికి గత కొద్ది రోజులుగా వైసీపీ వాళ్ళు ఒక విస్తృతమైన ప్రచారం మొదలుపెట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంని ఎందుకు పగలగొట్టాడో తెలుసా? తెలుగుదేశం గూండాలు ఇట్లా రక్తం కారేలాగా వైసీపీ కార్యకర్తల్ని కొట్టారు అని కొన్ని విజువల్స్ రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి కొట్టి రిగ్గింగ్ చేసుకుంటున్నారు కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీరోచితంగా పల్నాడు పులి లోపలికి వెళ్ళి
బ్యాలెట్ బాక్స్ని పగలగొట్టాడు అని పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో 3 రోజుల నుంచి ఇదే ట్రెండ్ నడుస్తూ ఉన్నది. రిగ్గింగ్ జరిగింది, నువ్వు ఎమ్మెల్యేవి కదా, ఇంకా ఎమ్మెల్యేగానే ఉన్నావు కదా, నువ్వేం చేయాలి? కంప్లైంట్ చేయాలి, రిగ్గింగ్ ఆపాలి. ఈవీఎం బద్దలు కొడతావా? దాన్ని సపోర్ట్ చేసుకుంటూ నీ పార్టీ సోషల్ మీడియాలో కొన్ని వేల పోస్టులు పెడుతుందా? ఇది వైసీపీ చేస్తున్న దుష్ట పన్నాగానికి తాజా ఉదాహరణ. ఈ తరహాలో ఇప్పుడు రేపొద్దున పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచే గొడవ పెడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే టేబుల్స్ సంఖ్యను తగ్గిస్తూ ఉన్నారు. తగ్గించేసి టకటకటక తీసేసి ఇది ఈ పార్టీకి అని వేసేసి డిస్ప్యూట్ రైజ్ చేసి గొడవ జరిపించాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కుట్ర. దేశంలోకెల్లా సమస్యాత్మక రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రముఖంగా కనిపిస్తుంది సార్. దీనిపై ఈసీనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అండ్ ఈసీకి ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉందో అప్పటి నుంచి కూడా సవాల్గానే మారింది. ఏ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. కొన్నిసార్లు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సజెషన్స్ అడిగింది, మనకు తెలుసు. అండ్ ఎన్నికల తర్వాత కూడా దాడులు కొనసాగటం, అలాగే కౌంటింగ్ తర్వాత కూడా 15 రోజుల పాటు కూడా కేంద్ర బలగాలు ఇక్కడే ఉండేటట్టు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సో గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అసలు ఎలాంటి చర్యలు ఇంకా కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడితే కౌంటింగ్ రోజు సజావుగా సాగే పరిస్థితులు ఉంటాయంటారు? గతంలో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సమస్యాత్మక రాష్ట్రం కాదమ్మా. అది ఎన్నికల కమిషన్ దగ్గర రికార్డు ఉంటుంది. ప్రతి స్టేట్లోనూ ఎలాంటి వైలెన్స్ జరిగింది, ఏ కాన్స్టిట్యున్సీస్లో జరిగింది, ఏ డిస్ట్రిక్ట్స్లో జరిగింది, ఎన్ని జరిగినాయి, ఇవన్నీ కూడా మాన్యువల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. తర్వాత ఏ స్టేట్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే మాన్యువల్ కూడా ఉంటుంది. అది ఎక్కువ బీహార్ అలాంటి రాష్ట్రాలు, నార్త్ ఇండియాలో ఉండే రాష్ట్రాల మీద ఉన్నాయి. సౌత్లో అసలు దాదాపు ఏ స్టేట్లోనే లేదు. ఆంధ్రప్రదేశ్లో మరీ సాత్వికమైన రాష్ట్రం, తర్వాత ప్రభుత్వ నిబంధనలను పాటించే రాష్ట్రం. ఎందుకంటే సౌత్లోనే ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి రాష్ట్రం కాబట్టి ఇప్పుడు ఒక అసాధారణ పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు కూడా ఆశ్చర్యపోవటానికి కారణం ఏంటంటే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు. ప్రభుత్వం అనేది, అధికార ప్రభుత్వం వాళ్ళ చేతిలో పోలీస్ అంతా ఉండటం అనేది వాళ్ళు గమనించారు. ఎప్పుడు కూడా ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు, చాలా విచిత్రమైన మాట మాట్లాడుతున్నాడు. ఒక కారంపూడి అనే పోలీస్ స్టేషన్లో నారాయణ స్వామి అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎన్నికల సంఘం నియమించింది 2 రోజుల ముందు, ఎలక్షన్ కన్నా ముందు. వాళ్ళు ఇప్పుడు కూడా 3 ప్రతిపాదనలు పంపమంటారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో నారాయణ స్వామి పేరు ఉండబట్టే వాళ్ళల్లో ద బెస్ట్ సెలెక్ట్ చేసింది. ఆయన కమ్మ సామాజిక వర్గం కాబట్టి 4 గ్రామాల్లో కమ్మ వాళ్ళని ఆయన ప్రోత్సహించి ఇది రేపాడని చెబుతున్నాడు. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పల్నాడు, మాచర్ల నియోజకవర్గాల్లో వాళ్ళ పేరు చెబితేనే భయంకరమైన పరిస్థితి. ఆయనే చెబుతున్నాడు, నేను 4 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానని. అసలు ఇక ఆయన పేరు మీద ఎవడో మాట్లాడే పరిస్థితి లేదు. గతంలో ఎన్నికల్లో ఏజెంట్లు కూడా ఉండే పరిస్థితి లేదు. అందువల్ల ఆయన అంత నిరాటంకంగా గెలిచాడు. ఇప్పుడు ఏజెంట్లు ఫస్ట్ టైం కూర్చున్నారు కాబట్టి ఆయనకు ఒక భయం వచ్చేసింది. ఇక ఎన్నికల్లో ఏజెంట్లు తెలుగుదేశం ప్రతిపక్షాల వాళ్ళు కూర్చున్నారంటే ఇక మన హవా తగ్గిపోయిందని. ఆ భయానికి తర్వాత ఇంకోటి ఆయన మర్చిపోయిన సంఘటన ఏంటంటే చీఫ్ మినిస్టరు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, అంత గుంటూరు ఐజీ వీళ్ళందరూ చాలామంది పోలీస్ ఆఫీసర్స్ మొన్న సస్పెండ్ అయిన వాళ్ళల్లో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం. నేనైతే మామూలుగా అయితే ఎత్తను, కానీ ఆయన ఎత్తాడు కాబట్టి చెబుతున్నా. రెడ్డి సామాజిక వర్గం ఏ ఆఫీసర్ని మొన్న విధుల నుంచి తొలగించినా అందరూ రెడ్డే ఉన్నారు. అది ఆయన కనపడతలేదా మరి నాకేం అర్థం కాల. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేయగలుగుతాడు తనకి? ఇంకోటి ఏంటంటే బ్రహ్మారెడ్డి గారిని ఆయన మీద పోటీ చేసిన వ్యక్తి చెప్పిన ఇంకొక విషయం, ఇతను ఒక గ్రామంలో చుట్టుముట్టి ఇతను దౌర్జన్యం చేయడానికి గ్రామం అంతా తిరగబడితే ఇతను ప్రాణరక్షణగా నిలబడి నారాయణ స్వామి ఇంకొక గ్రామం రాక తీసుకెళ్ళాడంట ఒక సేఫ్ ప్లేస్కి. అదే కనుక నిన్ను ఆ దౌర్జన్య కాండలో అతను ఖర్చు చేయదలుచుకుంటే అతను కూడా చూడనట్టు పక్క తప్పుకుంటే ఆయన అక్కడ ఖర్చు అయిపోయేవాడు కదా ఆ ఊళ్ళో. అంతే కదా నిన్న. కానీ మరి ఎందుకు తీసుకెళ్ళాడు? అతనిలో ఆ నీతి ఉండబట్టే కదా. నేను ఒక పోలీస్ అధికారిని, నేను ఒక ప్రజాప్రతినిధి, నా డ్యూటీ నేను చేయాలనుకున్నాడు. అట్లాంటి వాళ్ళని కూడా ఆయన విమర్శిస్తున్నాడు. ఆయన ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిని కూడా కులం పేరుతో విమర్శించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను చేసే తప్పులన్నిటి కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేసిన నియామకాలు ఇవన్నీ కూడా దాంతో ప్రతిపాదనలు పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద ఇంతకుముందు మా సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి పుంకాలుగా ఈయన మీద ఫిర్యాదులు వెళ్ళినాయి. అయినా కూడా మరి వాళ్ళు ఎన్నికల సంఘం ఎందుకు తీయలేదనేది మనం ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయతని ప్రశ్నించలేము, కారణాలు ఏమన్నా కానీ.
తీయలేదు, దానికేమన్నా మనం ఆపాదించగలుగుతామా? అది ఆపాదించేవాడు ప్రజాప్రతినిధిగా, నువ్వు 4 సార్లు ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తివి, ఈ కూస్తే దానికి ఇలా బయటపడితే మరి సీఎస్ని ఎందుకు తప్పించలేదు? ఇన్ని పుంకాలుగా వెళ్ళినప్పుడు దానికి నువ్వేమైనా సమాధానం చెప్పగలవా? ఎన్ని చిల్లర అంశాలు ఈయన చెప్పినట్టు. ఎప్పుడైతే ఓడిపోతున్నామని భయం వస్తుందో ఆ నింద వాళ్ళు వేసుకోలేరు కదా, పక్కనాడి మీదో, పోలీస్ మీదో, ఆ హోమ్ గార్డు మీదో, లేకపోతే రిటర్నింగ్ అధికారి మీదో వేస్తారు, అది ప్రిసైడింగ్ అధికారి మీద, వాళ్ళు ఏదో పక్షపాతంగా వ్యవహరించారని. అదే వాళ్ళు గెలిచేటప్పుడు ఏముండదు. వీటికేమి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు ఏం కాదు. కాకపోతే మీరు అన్నట్టు గతంలో ఆంధ్రప్రదేశ్ ఒక శాంతియుతమైన రాష్ట్రం, ఒక సంస్కారవంతమైన రాష్ట్రం, పరిపాలకులు కూడా అలాంటి వాళ్ళు వచ్చారు. ఈసారి గత 5 సంవత్సరాల్లో వచ్చిన పరిపాలకులు హింసతోనే బతికారు. హింసే వాళ్ళకి ఫస్ట్ రోజు నుంచి కూడా విధ్వంసం హింసే. కాబట్టి ఇది ఒక గుణపాఠం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాన్యువల్లో ఈ 5 సంవత్సరాలది లేటెస్ట్గా కూడా రికార్డ్ చేస్తారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా 13 రోజులు 15 రోజులు మీరు అన్నారు కదా కేంద్ర బలగాలు కంటిన్యూ అవుతాయని. అదే పోలీసింగ్ అంటే ముందే యాంటిసిపేట్ చేయాలి. ఎక్కడెక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది, ఈ ఉద్రిక్తలు ఏర్పడతాయి, లేకపోతే దాడులు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి అనేది వాళ్ళు అది ముందు ఊహించారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు. అది ఆ 13 రోజులకి పరిమితం అవ్వదు. ఒకవేళ కనుక ఆ ఉద్రిక్తత కనుక కంటిన్యూ అయితే ఇంకో 10 రోజులు కూడా కంటిన్యూ చేస్తారు. ఇంకా కూడా అట్లా కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉంటే ఇందులో బాధ్యులైన వాళ్ళని కొంతమంది మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టి లోన్ వేసేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.